నమస్కారం స్వామి. నమస్తే అమ్మా. స్వామి, బొమ్మలన్నీ అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు స్వామి? శ్రావణ మాసం కదా, శ్రావణ మాసం ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చినాయి. ఈ 5 శుక్రవారాలకు గాను ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకంగా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ నిర్వహించాలని అమ్మవారి అనుగ్రహంతో భగవత్ సంకల్పించాము. కావున అందులో మొదటి శుక్రవారం శుభ సందర్భముగా అమ్మవారికి పాడ్యమి తిథితో కూడినటువంటి శుక్రవారం రావడం అనేటువంటిది చాలా అరుదుగా, చాలా విశేషంగా వస్తున్నటువంటి శుభ సందర్భముగా అమ్మవారికి సంతాన లక్ష్మి అలంకరణ చేయాలని సంకల్పించుకొని అమ్మవారికి ఇక్కడ సంతాన లక్ష్మిగా అమ్మవారిని అలంకరించడం జరిగినది. కావున 50 మంది పట్టణంలోని ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించి ఎవరికైనాను కూడా సంతానము కోసం ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైనా ఉంటే ఈరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నచో శీఘ్రముగా సంతానము కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో అమ్మవారికి ఈరోజు సంతాన లక్ష్మి అలంకరణ నిర్వహించడం జరిగినది. శుభమస్తు. నమస్కారం స్వామి. నమస్తే అమ్మా. స్వామి, బొమ్మలన్నీ అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు స్వామి? శ్రావణ మాసం కదా, శ్రావణ మాసం ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చినాయి. ఈ 5 శుక్రవారాలకు గాను ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకంగా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ నిర్వహించాలని అమ్మవారి అనుగ్రహంతో భగవత్ సంకల్పించాము. కావున అందులో మొదటి శుక్రవారం శుభ సందర్భముగా అమ్మవారికి పాడ్యమి తిథితో కూడినటువంటి శుక్రవారం రావడం అనేటువంటిది చాలా అరుదుగా, చాలా విశేషంగా వస్తున్నటువంటి శుభ సందర్భముగా అమ్మవారికి సంతాన లక్ష్మి అలంకరణ చేయాలని సంకల్పించుకొని అమ్మవారికి ఇక్కడ సంతాన లక్ష్మిగా అమ్మవారిని అలంకరించడం జరిగినది. కావున 50 మంది పట్టణంలోని ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించి ఎవరికైనాను కూడా సంతానము కోసం ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైనా ఉంటే ఈరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నచో శీఘ్రముగా సంతానము కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో అమ్మవారికి ఈరోజు సంతాన లక్ష్మి అలంకరణ నిర్వహించడం జరిగినది. శుభమస్తు.